అథ్లెటిక్స్ దిగ్గజం స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనా కాటుకు బలయ్యారు. కోవిడ్ తగ్గిన ఇతర దుష్ప్రభావాలతో చికిత్స పొందుతూ మరణించారు. మిల్కా సింగ్ మరణంతో క్రీడాలోకం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న 91 ఏళ్ల మిల్కా సింగ్కు జ్వరంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో ఐసీయూకు తరలించారు. పరిస్థితి విషమించి చండీగఢ్లోని పీజీఎంఆర్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిల్కా సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా నివాళులర్పించారు. మిల్కా సింగ్ను 2 రోజుల క్రితమే కోవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి షిఫ్ట్ చేశారు. అంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆక్సిజన్ స్థాయి పూర్తిగా పడిపోయిందని, జ్వరం కూడా రావడంతో మరింత ఆరోగ్యం క్షీణించి శుక్రవారం రాత్రి మరణించారని వైద్యులు తెలిపారు. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా అతని భార్య నిర్మల్ మరణించిన 5 రోజుల తర్వాత మిల్కా సింగ్ మరణించారు. నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. 1956, 1964 ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలోకి దిగిన ఈ పంజాబీ వెటరన్కు 1959లో పద్మశ్రీ అవార్డు దక్కింది. ఫ్లయింగ్ సిక్గా ప్రసిద్ధి చెందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో పేరు తెచ్చుకున్నాడు. ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు సాధించాడు. ఒలింపిక్ పతకాన్ని కొద్ది తేడాతో కోల్పోయాడు. 1960 రోమ్ గేమ్స్ 400 మీటర్ల ఫైనల్లో 4వ స్థానంలో నిలిచాడు. Seem to be running away from him. With 50 meters to go, Kaufman makes his effort. Kaufman throws himself on the ground. Then Davis learns that his time is the right thing in changing sport.